గోదావరి, ఏలేరు నదుల్ని అనుసంధానించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల సమయంలో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకుంటున్నారు. పనుల నాణ్యతలో రాజీ లేకుండా రాత్రింబవళ్లు కొనసాగిస్తున్నారు. కాలువపై 3 ప్రధాన వంతెనల ఏర్పాటు కీలకంగా మారింది. పనుల్లో మరింత వేగం పెంచి గడువులోగా ప్రారంభించే దిశగా నడుస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక కథనం. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 2,15,000 ఎకరాలకు సాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం వేగంగా సాగుతోంది. 1,551 కోట్ల రూపాయల ఒప్పంద విలువతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ పనులు శరవేగంగా చేస్తోంది. గోదావరి వరద సమయంలో 3,500 క్యూసెక్కుల నీటిని ఏలేరు జలాశయానికి 2 దశల్లో 10 పంపులతో ఎత్తిపోస్తారు. ఆ నీటిని 10 కిలోమీటర్ల పైపుల ద్వారా తరలించి పోలవరం ఎడమ కాల్వ 1.6 కిలోమీటర్ వద్దకు చేరుస్తారు. పురుషోత్తపట్నం వద్ద భూసేకరణకు తొలుత అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. కొందరు రైతులు భూమి ఇచ్చేందుకు సమ్మతించినా మరికొందరు అంగీకరించకపోవడం వల్ల ఆలస్యమైంది. జనవరి నెలాఖరున పనుల ఒప్పందం జరిగిన మే 20 నాటికి మాత్రమే అక్కడ భూమి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మట్టి తవ్వకం, గైడ్ వాల్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలోనే డయాఫ్రమ్ వాల్ పద్ధతిలోనే నిర్మాణం చేపడుతున్నారు. పంపుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు ఈ మొదటి దశలో మేము 350 క్యూసెక్స్ చొప్పున ఒక్కొక్క పంపు డిజైన్ చేయడం జరిగింది. అలా 10 పంపులతో 3,500 క్యూసెక్స్ తీసుకెళ్లాలనేది మా యొక్క ప్రధాన లక్ష్యము. అందులో భాగంగా ఇప్పుడు మొదట స్టేజ్లో 1,400 క్యూసెక్స్ తీసుకెళ్ళి ఈ 1,400 క్యూసెక్స్ను కూడాను ఆగస్టు 15వ తారీఖు కల్లా పోలవరం కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 50 కిలోమీటర్ దగ్గర అక్కడ ఇంకొక పంప్ హౌస్ కట్టి అది 175 క్యూసెక్స్ కెపాసిటీ చొప్పున 8 పంపులు పెట్టి ఈ 1,400 క్యూసెక్స్ అక్కడి నుంచి 2 ప్రెజర్ మైన్స్ ద్వారా 13 కిలోమీటర్లు ఒక్కొక్క లెంగ్త్ ఈచ్ ఈ 2 ప్రెజర్ మైన్స్ ద్వారాను 1,400 క్యూసెక్స్ని ఏలేరు రిజర్వాయర్లోకి లెట్అవుట్ చేయడానికి ప్రపోజల్ సెకండ్ స్టేజ్లో తయారు చేసాం. అది ఆల్మోస్ట్ 50% వర్క్స్ అయిపోయాయి. ఇప్పటికే ఈ జూలై నెలాఖరికల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేసి అది ఆగస్టు 15కి ఈ పంప్ హౌస్తో పాటు అదే పంప్ హౌస్ కూడా ఓపెన్ చేయడానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. గోదావరి, ఏలేరుని అనుసంధానించాలంటే ఎడమ కాలువలో 58 కిలోమీటర్ల మేర మొత్తం 21 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలి. జాతీయ రహదారిని దాటుకుంటూ వెళ్లే 3 ప్రధాన వంతెనల నిర్మాణం కీలకంగా మారింది. ఈ 110 స్ట్రక్చర్లో ఆల్రెడీ 60 స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిపోయి ఇంకొక 21 స్ట్రక్చర్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మేము ఇందులో క్రిటికల్ స్ట్రక్చర్స్ ఏదైతే కెనాల్ త్రూ చేయడానికి అవకాశం ఉన్నదో అందులో క్రిటికల్ స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేశాము. ఆ క్రిటికల్ స్ట్రక్చర్స్ 13 స్ట్రక్చర్స్ వచ్చి అందులో 3 NH క్రాసింగ్స్ ఉన్నాయి, 10 మామూలు స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ 10 మామూలు స్ట్రక్చర్స్లో కూడాను కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. అవి ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. అది మేము ఆగస్టు 15వ తారీఖులో కంప్లీట్ చేస్తాం. ఒకవేళ కొన్ని కంప్లీట్ అవ్వకపోతే ఇప్పుడు ఓన్లీ నామినల్ ఫ్లోయే కాబట్టి దానికి మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసేసి అవసరమైతే డ్రైనేజ్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకుంటూ పైప్ లైన్ వేసేసుకొని వాటర్ త్రూ చేసేసి ఆగస్టు 15కి పంప్ చేయడానికి అన్ని విధాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. కొన్నేళ్లుగా ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండటం లేదు. ఏలేరు పరివాహ ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని వివిధ వాగులపై చెక్ డ్యాంలు, ఇతర నిర్మాణాల వల్ల నీటి దశ మళ్లింపుతో ఏలేరుకు నీరు రావడం తగ్గింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పూర్తయితే గోదావరి వరద నీటితో నవంబర్ నెలాఖరు వరకు ఏలేరును పూర్తి స్థాయిలో నింపి నీటిని నిల్వ చేసుకోగలిగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణం చకచకా సాగిపోతోంది. స్వాతంత్ర దినోత్సవం నాటికి నీళ్లిచ్చేందుకు జలవనరుల శాఖ పనుల్ని వేగంగా నిర్వహిస్తోంది. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.